చాలామంది రీసెంట్‌గా నా వీడియోస్ చూసి ఈ వయసులో మీకు యోగా అవసరమా అని నవ్వుతున్నారు. మీరే గమనించండి. చిన్నప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ మనం ఎంత యాక్టివ్‌గా ఏ పనైనా చేయగలిగేవాళ్ళం కదా! వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గి ఇప్పుడు అసలు చేయగలుగుతున్నామా? అలాగే బాధ్యతలు తీరే వయసులో ఆరోగ్యంగా ఉండకపోతే 50, 60 ఏళ్ళు వచ్చేసరికి మనం ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తది. అలా కాకూడదని ఏదేమైనా యోగా చేయడం అస్సలు మానను. నన్ను చూసి కొంతమందైనా ఇన్‌స్పైర్ అవుతారని మీకు వీడియోస్‌లో చూపిస్తున్నాను. ఈ వెజిటబుల్ జ్యూస్‌ని కూడా వడకట్టుకొని తాగడం అసలు మంచిది కాదు అని అంటున్నారు చాలామంది. వడకట్టకపోతే ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ అరగడానికి చాలా టైం పడుతుంది. అందువల్ల మనం టిఫిన్ తినలేము. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్స్ మన ఒంటికి ఎంత అవసరమో, తినే మంచి బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్స్ కూడా ఒంటికి చాలా అవసరం. అందుకని జ్యూస్‌ని వడకట్టి తాగితే ఒక గంటలోనే అరిగిపోతుంది. తర్వాత మనం మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కూడా మనం తినాలి. ఇంకొంతమంది అక్క మీరు లంచ్‌లో రెసిపీస్ ఎందుకు చూపించరు అని అడుగుతున్నారు. నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని డైలీ మా షాప్‌కి వెళ్ళి వచ్చేసరికి వంట స్టార్ట్ చేసేసరికి 1 అవుతదండి. ఒక్కోసారి వీడియోస్ తీయడం కుదరదు. పైగా నా వంటలు కూడా ఉల్లిపాయలు, మసాలాలు, గ్రేవీలు అలాంటివి ఏమీ లేకుండా అచ్చంగా వెజిటబుల్స్‌తో పాతకాలంలో అలాగా ఇలాంటి ఇలా రెసిపీస్ హెల్తీగా 4 చేసుకోవడానికి అంగుళాల ఇష్టపడతాను. నాలుకకి రుచిగా లేకపోయినా 6 అడుగుల శరీరానికి మాత్రం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి. అలా రుచులకి బానిస అయిపోకుండా ఇలాంటి హెల్తీ వంటకాలు చేసుకుంటూ ముందుగా మనం మారి మన ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి వంటలు పెడుతూ ఉంటే ఇంట్లో అందరం కూడా అనారోగ్యాల బారిన పడకుండా చాలా హెల్తీగా ఉంటాము.